కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండలవాడు వెలసిన తిరుమల పుణ్యక్షేత్రం సాక్షాత్తు వైకుంఠధామం. తిరుమలకు రోజు వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఈ ఏడాది మే నెలలో రికార్డు స్థాయిలో భక్తులు తిరుమలను దర్శించుకున్న సంగతి తెలిసిందే. అయితే తిరుమలకు చేరుకోవడానికి అందుబాటులో ఉన్న దారుల్లో అలిపిరి నుంచి నడక మార్గం, మరొకటి శ్రీనివాస మంగాపురం నుంచి ఉన్న శ్రీవారి మెట్ల మార్గం. వాహనాల్లో పైకి వెళ్లడానికి అలిపిరి నుంచి ఘాట్ రోడ్ అందుబాటులో ఉంది. అలిపిరి శ్రీవారి మెట్ల మార్గంలో ఎన్ని మెట్లుంటాయి, ఎంతసేపటిలో కొండపైకి చేరుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమలకు వెళ్లే ఎక్కువ మంది భక్తులు ఎంచుకునే పవిత్రమైన నడక మార్గం అలిపిరి. ప్రకృతి అందాలు, గాలి, భక్తి వాతావరణం మధ్య గోవిందా గోవిందా నామస్మరణతో సాగించే అద్భుతమైన యాత్ర. మొత్తం దూరం 12 కిలోమీటర్లు కాగా 3550 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఎక్కడా ఆగకుండా నడిస్తే 3 నుంచి 5 గంటల్లో కొండపైకి చేరుకోవచ్చు. అలిపిరి నడక మార్గం నుంచి వెళ్లేందుకు భక్తులకు ఉదయం 5 గంటల నుంచి అనుమతినిస్తారు. రాత్రి 9:30 ఈ మార్గాన్ని క్లోజ్ చేస్తారు. సంపూర్ణ పాదయాత్ర అనుభవం కోసం భక్తులు ఎక్కువగా అలిపిరి నడక మార్గం నుంచే వెళ్తూ ఉంటారు. కొండపైకి చేరుకునేందుకు మరో మార్గం శ్రీవారి మెట్లు. తొందరగా తిరుమల చేరాలనుకునే భక్తులకు ఇది అనుకూలంగా ఉంటుంది. శ్రీనివాస మంగాపురం సమీపంలో శ్రీవారి మెట్ల నడక మార్గం ప్రారంభమవుతుంది. మొత్తం దూరం 2.1 కిలోమీటర్లు కాగా 2388 మెట్లు ఉంటాయి. నడక సమయంలో గంటన్నర నుంచి 3 గంటలు పట్టవచ్చు. శ్రీవారి మెట్ల నడక మార్గం నుంచి వెళ్లేందుకు భక్తులకు ఉదయం 6 గంటల నుంచి అనుమతినిస్తారు. సాయంత్రం 6 గంటల వరకు ఈ మార్గాన్ని క్లోజ్ చేస్తారు. తక్కువ దూరం, తక్కువ సమయంలో తిరుమల చేరుకునే సులభమైన మార్గం ఇది. అయితే ఏడుకొండలవాడిని చేరుకోవడానికి మరికొన్ని మార్గాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమలకు చేరుకోవడానికి 3వ మార్గమైన మామండూరు అటవీ మార్గం ఒకప్పుడు బాగా రద్దీగా ఉండే నడకదారి. పూర్వం కడప, రాజంపేట, కోడూరుల మీదుగా వచ్చే భక్తులకు మామండూరు దారి ఎంతో అనుకూలంగా ఉండేది. మామండూరు నుంచి బయలుదేరితే కరివేపాకు కోన, పాలసత్రం, ఈతకాయల మండపం మీదుగా వెళ్తే తిరుమలలోని గోగర్భ డ్యాం వస్తుంది. అక్కడ నుంచి తిరుమలకు భక్తులు సులభంగా చేరుకునేవారు. అయితే పూర్వం ఈ మార్గమంతా దట్టమైన అరణ్య ప్రాంతం. ప్రస్తుతం అంతగా వాడుకలో లేని మార్గం. అయితే ఇప్పటికీ అప్పుడప్పుడు రాజంపేట ప్రాంతవాసులు ఈ దారిలో తిరుమలకు చేరుకుంటూ ఉంటారు. తిరుమలకు చేరుకోవడానికి 4వ మార్గం కుక్కలదొడ్డి. కడప జిల్లా సరిహద్దుల్లోని చిత్తూరు జిల్లాకు చెందిన కుక్కలదొడ్డి నుంచి తుంబూరు తీర్థం మీదుగా పాపనాశనానికి, అక్కడి నుంచి తిరుమలకు దారి ఉంటుంది. దీన్ని తుంబుర తీర్థం అంటారు. పాప వినాశనం నుంచి తుంబుర తీర్థానికి 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పాప వినాశనం నుంచి తిరుమలకు సులభంగా రోడ్డు మార్గాన చేరుకోవచ్చు. ప్రస్తుతం ఈ మార్గాన్ని తక్కువ మంది వినియోగిస్తున్నారు. తిరుమలకు చేరుకోవడానికి కళ్యాణి డ్యాంకు ఆనుకుని ఉన్న శ్యామలకోన దారిలో 15 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే తిరుమల నారాయణగిరి వస్తుంది. అదే దారిలో 28 కిలోమీటర్లు ప్రయాణిస్తే 1 గంటలో భక్తులు తిరుమలకు చేరుకోవచ్చు. రేణిగుంట నుంచి అవ్వచారి కోన దారి తిరుమలకు చేరుకోవడానికి ఉన్న మరో మార్గం. ఈ అవ్వచారి కొండ మొదట ఘాట్ రోడ్లో అక్కగార్ల గుడి ముందు మోకాలి పర్వతం ఉంది. రేణిగుంట సమీపంలో తిరుపతి కడప రహదారిలో ఆంజనేయపురం ఉంది. ఇక్కడ నుంచి అవ్వాచారి కోన దిగువ భాగంలో నడిచి పడమర వైపుకు వెళ్తే మోకాళ్ల పర్వతం వస్తుంది. ఇక్కడే రామానుజాచార్యుల వారి ఆలయం ఉంది. అక్కడి నుంచి ముందుకు వెళ్తే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వస్తుంది. మెట్లు దిగితే అవ్వాచారి ఆలయం వస్తుంది. ఈ మార్గంలో నేరుగా నడుచుకుంటూ వెళ్తే తిరుమల శ్రీవారి ఆలయం వస్తుంది. తిరుమలకు చేరుకోవడానికి 7వ దారి ఏనుగుల దారి. ఒకవైపు చంద్రగిరి పక్కన ఉండే శ్రీవారి మెట్ల మార్గం నుంచి అవ్వాచారి కోన వరకు ఒక్క దారి ఉండేది. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో తిరుమలలో నిర్మించిన అద్భుతమైన మండపాలకు రాతి స్తంభాలను ఈ దారిలోనే ఏనుగుల ద్వారా చేరవేసేవారు. కాబట్టి దీనికి ఏనుగుల దారి అనే పేరు వచ్చిందంటారు. ప్రస్తుతం ఈ మార్గం అంతా సురక్షితం కాదు కాబట్టి పెద్దగా వాడుకలో లేదు.